హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. చింతపండు స్టోర్ చేసుకోవడానికి ఎలాగ అని చెప్పేసి చూపిస్తున్నా. ఒక 10 కిలోలు అనుకోండి, 10-20 కిలోలు తెచ్చుకున్నా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అది ఎలాగా ఏంటిదని చూపిస్తాను మీకు. ఈ గిన్నెకు ఉంది కదండి, ఈ గిన్నె నిండా ఉంది, ఇంకా ఇది ఉంది కిలో. ఇది పెద్ద గిన్నె నిండా పోసినది. ఒక మనం షాప్ నుంచి తెచ్చుకున్నా, లేదంటే మనం షాప్ నుంచి అంటే అన్ని కిలోలు తెచ్చుకోము, ఊరు నుంచి తెచ్చుకుంటాం అనుకోండి, 10 కిలోలు అయితే కంపల్సరీ తెచ్చుకుంటాం, ఉంటుంది కాబట్టి. అది డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా అంతా ఓపెన్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా గట్టిగా అయిపోతుంది. 4 రోజులు పెట్టాలి. ఇంతగా వద్దు, ఎక్కువ మెత్తగా వద్దు అనుకుంటే ఇలా కవర్ వేసేసి ఒక రాయితో ఇలా అనుకోండి. ఇలా పొడి పొడి అవుతుంది. అలా కాదు, ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని బాగా మెత్తగా పలుకులుగా ఉంచొద్దు. పలుకులుగా ఉంచితే ఏమవుతుందంటే ఇది చారులో వేసినా, లేదంటే ఇంకా వేరే ఏమైనా కూరలలో వేసినా చిన్న చిన్న పీసులుగా కనిపిస్తుంది, పైకి తేలుతుంది చారులో అయితే. అలా కాకుండా బాగా మెత్తగా వేసుకోవాలి. మిక్స్ చేసి చూపిస్తండి. ఇంత మెత్తగా వేసుకుంటే అంత ఉంటుంది. 10-20 కిలోలైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మిక్స్ చేసి పొడి చూపిస్తాను ఇంకా. ఇదండి, ఇది రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడి అవుతుంది. చూడండి, ఈ గిన్నెతో 2 గిన్నెలు ఉన్నది. చూడు, పావు గిన్నె వచ్చింది. అలా కాదు అంత మెత్తగా వద్దు అనుకుంటే ఇలా కవర్లు వేసి ఇట్లా దంచేసినాం అనుకోండి ఒక రాయితోటి, ఇలా అవుతుంది. ఇలా అవ్వటం అంటే కంపల్సరీ మళ్ళీ వాటర్లో వేసి నానబెట్టినట్టని పిసుకాల్సింది వస్తుంది. ఇదైతే పిసుక పని లేదు. మనం ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకుంటే పులిహోరకు కానీ లేదా పచ్చి పులుసుకు కానీ ఈజీగా అయిపోతుంది. మెయిన్ ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి 10-20 కిలోలు ఊరు నుంచి తెచ్చుకున్నది బయట పెట్టుకొని బ్లాక్ అయిపోతుంది, సంవత్సరం అంతా ఉండదు. ఇది 2 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా నీకు ఇలాగనే ఉండిపోతుంది, తెచ్చినట్టే ఉంటుంది. 10-20 కిలోలైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇది కిలో అండి. కిలో అంటే చూడండి ఎంత చిన్న గిన్నెలోకి వచ్చింది. నేను అంతా ఓపెన్ చేస్తే 2 గిన్నెలు అయింది. ఒక గిన్నెలోకి కూడా సరిగ్గా రాలేదు, వెళ్తూనే ఉంది. ఇలా అనమాట. మేము ఎప్పటి నుంచి ఎట్లనే చేసుకుంటాము ప్రతి సంవత్సరము. వేరే వాళ్ళు అడిగారు నన్ను, అది ఎలా చేస్తారు, ఏది ఇప్పుడు పౌడర్ దొరుకుతుందంట కదా అని. కానీ అలా చేసుకునే దానికంటే, అది దొరికేదానికంటే మనం ఇంట్లోనే చేసుకోవడం మంచిది. మనం చింతపండు తెచ్చుకుంటే ఈజీ. చారులు అనుకోండి, మనకు ఒక మనిషికి అయితే ఎంత అనేది ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్ తోటి ఒకరికైతే ఎంత ఉంటుంది చారు, 4గురికైతే ఎంత అవుతుంది, అట్లా లెక్క పెట్టుకొని వేసేసుకోవచ్చు. పులిహోర లెక్కైనా పచ్చి పులుసుకైనా అప్పటికప్పుడు వచ్చి ఈజీ పని అనమాట. ఈ నానబెట్టుకోవడం, పిసుకోవడం టైం ఉండదు అనమాట అందరికీ. అందుకని ఇట్లా అయితే టైం కలిసి వస్తుంది, ఈజీ పని. ఫ్రిడ్జ్లో ఎంతైనా పెట్టేసుకోవచ్చు, మంచి పడుతుంది. 1 కిలో చింతపండు పెట్టుకోవడానికి నేను 4 రోజులు పెట్టిన. డీప్ ఫ్రిడ్జ్లో 4 రోజులు ఉంటే చాలండి, ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఈ 4 రోజులు పెట్టుకోవడానికి డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఇదే పట్టింది, కిలో చింతపండు. ఇంతకుముందు మేము ఊరి నుంచి తెచ్చేటోళ్ళము స్టోర్ చేసుకోవడానికి. అది సరిగ్గా తెలియక అప్పుడు బయట పెట్టుకొని బ్లాక్ అయిపోయి ఒక 3-4 మంత్స్ ఉందంటే బ్లాక్ అవుతుంది, తర్వాత పురుగు వచ్చేస్తుంది. దాన్ని ఎండబెట్టుకుంటూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేకుండా నేను 30 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాను.
మంచిగా స్టోర్ చేసుకున్నాను. ఊరి నుంచే తెచ్చుకుంటుంటాను ఎప్పుడు. గత 2-3 సంవత్సరాల నుంచి తెచ్చుకుంటలేము, ఖర్చు తక్కువ ఉంది ఎందుకులని. ఇంకా స్టోరీ చేసుకోవడానికి కోసమే ఈ వీడియో చాలామంది అడిగారు, నన్ను అడుగుతాను అందుకే చేస్తున్నా. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.